ఎప్పుడు వడలు వేసుకున్నా కానీ బజ్జీలు వేసుకున్నా కానీ నూనెలో చేసుకున్న ఏ వస్తువైనా మొదట నూనె వేసుకొని నూనె హైలో పెట్టుకోవాలి. దసరా నవరాత్రులు సెప్టెంబర్ 2025లో భాగంగా ఇవాళ ప్రత్యేక వంటకం శనగపప్పు వడలు. ఈ గరిట ఎప్పుడు అస్సలు ఇంత కూడా తడి లేకుండా ఉంచుకోవాలి, లేకపోతే నూనెలో పడితే చిట్లుతుంది. అలా తీసుకొని ముద్దని ఇలా గుండ్రంగా చేసుకొని దాని మీద మళ్ళీ ఈ బద్దలు వేసుకొని నూనె కాగిందో లేదో ఇది వచ్చి కొంచెం తీసుకొని వేస్తే తెలిసిపోతుంది నూనె ఎంత కాగిందనేది. ఆ విధంగా వేసుకోవాలి ఒక్కొక్కటి. మా తమ్ముడు గర్వ తింటే మా అమ్మ ఇది చేసేది దీనికోసమే, ఈ వడల కోసం. ఇప్పుడు ఏం చేస్తాయి ఈ వడలు అంతే చక్కగా రుచితో ఉంటుంది. రెండో వైపు తిప్పుకున్నాం, ఓపికగా చేయాలి. నిదానమే ప్రధానము, ఓపికే రుచి. 4 తిప్పుకున్నాను రెండో వైపు. స్టవ్ చూడండి చక్కగా సిమ్లో ఉంది. మిరపకాయ బజ్జీలు చేసుకున్నా కానీ ఏది చేసుకున్నా ఇట్లా నూనెలో వేయించుకునేది ఏది చేసినా కానీ మొదట నూనె పైసిన వెంటనే హైలో పెట్టుకోవాలి స్టవ్ని. నూనె కాగిన తర్వాత మొదట వేసిన తర్వాత ఒక 2 నిమిషాలకి సిమ్లో పెట్టాలి. అది ఉడికేదాన్ని బట్టి పెంచుకోవాలా, సిమ్లో పెట్టుకోవాలా, హైలో పెట్టుకోవాలా అనేది అర్థమవుతుంది. మినపప్పు వడలు దసరా నవరాత్రులు 2025లో భాగంగా చక్కగా వేగిన శనగపప్పు వడలు ఇప్పుడు తీసేయచ్చు 1 నిమిషం తర్వాత. రెండోసారి వేసినప్పుడు మీకు టైంతో పాటు చూపిస్తారు చూడండి. రెండో రౌండ్ వేస్తున్నాము, మీకు టైం చూపిస్తే ఇప్పుడు ఎంత టైం పడుతుందో. మినపప్పు వడియాలు సిద్ధం. చూడండి ఎంత బంగారు రంగులో వచ్చింది. క్షమించాలి, శనగపప్పు వడలు. మీరు ఇందాక అక్కడ టైం చూసారు కదా, 2 గంటల 20 నిమిషాలు అయింది మధ్యాహ్నం. ఇప్పుడు ఎంతసేపటికి అవుతుందో అయ్యే టైంకి మీకు మళ్ళీ టైం చూపిస్తా. ఈ విధంగా వస్తాయి. అయిన తర్వాత టైం కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తా. మీకు రెండో వాయి చూసారుగా చక్కగా ఉడుకుతోంది శనగపప్పు వడలు. ఇప్పుడు 2:25 అయింది. ఇందాక 2:20 చూపించా. ఇంకా మగ్గుతున్నాయి. తెలుగు భాషలో గొప్పతనం అది. వేగుతున్నాయి అంటే నూనెలో, మగ్గుతున్నాయి అంటే నీళ్ళల్లో. అది గుర్తుపెట్టుకోండి. మన తెలుగు భాష గొప్పతనమే అది. ఇప్పుడు 3 అయిపోయినాయి. ఇది తీసి బయటికి పెట్టిన తర్వాత మీకు సమయం చూపిస్తాను. ఇప్పుడే తీసాను బయటికి. చూడండి చక్కగా బంగారు వర్ణంలో వచ్చినాయి. మీకు సమయం చూపిస్తా ఎంత అయిందో. మొదట చూపించినప్పుడు వేసినప్పుడు 2:20. ఇప్పుడు సుమారుగా 2 గంటల 27-28 నిమిషాలు అవుతుంది. సుమారుగా 8 నుంచి 10 నిమిషాలు పట్టింది వేగడానికి. సుమారుగా 8 నుంచి 10 నిమిషాలు పట్టింది శనగపప్పు వడలు. మధ్యలో మినపప్పు అని ఎక్కడైనా ఉంటే కనుక క్షమించండి, ఇది శనగపప్పు వడలు.